మనం చర్చించుకున్నట్టుగానే మాగుంట టీడీపీలోకి వెళ్తారని మనం ముందే అనుకున్నాం. శివరాత్రి తర్వాత ఎట్టకేలకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తాను బహిరంగంగానే నేను తెలుగుదేశం పార్టీలో చేరతాను, పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ ఆదేశాలకు మేరంగా నేను పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ నుంచి కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా మనం చర్చించుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా ఆయన తెలుగుదేశం పార్టీలో లైన్ క్లియర్ అవ్వటం, ఈ నెల 16వ తేదీన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా మనకు చెప్తున్నటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఒంగోలులో బరిలో దిగితే యువతల పక్క వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా దించేందుకు వైసీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కొడుకుని ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అంటే మాగుంట తన రాజకీయం కూడా ఇక నుంచి రాజకీయాల నుంచి తప్పుకొని తన కొడుకు రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా బరిలో గనక దింపితే యువతల పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఢీకుంటాడా లేదా అనేది కూడా మనం ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ చెవిరెడ్డి కూడా తన కొడుకు కోసం చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. తన కొడుకు కోసం అక్కడ నియోజకవర్గాన్ని అక్కడ అధిష్టానంతో మాట్లాడుకొని తన కొడుకు కోసం ఆ నియోజకవర్గాన్ని త్యాగం చేసి ఆయన ఒంగోలు రావటం జరిగింది. ఆదిలోనే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వ్యతిరేకించినప్పటికి కూడా అధిష్టానం బొజ్జగించడంతో ఎట్టకేలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది. ఇక్కడ మాగుంట చెవిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా రాజకీయ దారులు వేరైనప్పటికీ కూడా వీళ్ళు ప్రధానంగా వాళ్ళ బిడ్డల కోసమే వాళ్ళు తాపత్రయపడతా ఉన్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకుగా ఉన్నటువంటి రాఘవరెడ్డి ఏ రోజు కూడా ఒక బహిరంగ ప్రదేశాల్లో ఒక వ్యక్తిని విమర్శించడం కానీ రాజకీయంగా మాట్లాడి శభాష్ అనిపించుకున్నటువంటి సందర్భాలు లేవు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దాదాపు నియోజకవర్గంలో ఒక 4 రోజుల నుంచి పర్యటిస్తున్నప్పటికీ కూడా తాను మాట్లాడటం చాలా తక్కువ, కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తన వంతు వచ్చినప్పుడు ఏదో చిన్నపాటి ఒక 30 సెకండ్స్ నుంచి 2 మినిట్స్ లోపు తన గలాన్ని విప్పి మాట్లాడుతున్నాడు. అంతకు తప్పితే ఆయన అవతల వ్యక్తి మీద మాగుంట మీద విమర్శలు చేసినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ. ఇదే గనక స్ట్రాటజీ గనక ఫాలో అయితే ఇటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెవిరెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఎవరు ఒంగోలు ఎంపీగా గెలుస్తారు అనేది కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఇక్కడ ఒంగోలులో చెవిరెడ్డి ఇటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీళ్ళిద్దరు కూడా స్థానికులు కాదు, స్థానికేతరులు కావడంతో వీళ్ళిద్దరికీ ఒక రాజకీయ లోకల్గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ ఎవరినైతే ఇక్కడ క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తారో వాళ్ళకే నేను పూర్తి మద్దతు ఇస్తానని చెప్పి బాలినేని కూడా అనేక సందర్భాల్లో మనకు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు చెవిరెడ్డి అటు మాగుంట మధ్య ఒంగోలు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో మంచి టగ్ ఆఫ్ వార్ జరుగుతుందని ప్రజలు కూడా అనుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చెవిరెడ్డి రాజకీయం మాగుంట రాజకీయం దాదాపుగా ఇద్దరిది ఒకటే అయినప్పటికీ కూడా వీళ్ళు వ్యక్తుల మీద విమర్శలు చేసుకునే రాజకీయ నాయకులైతే కాదు. ఒకరికొకరు కార్యకర్తలకు అండగా ఉంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఏదైనా అవసరమైతే కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ళ అవసరాలు తీస్తూ వారికి ప్రథమ అగ్రతాంబూలం ఇస్తూ కూడా వీళ్ళిద్దరు రాజకీయం అయితే నడుస్తూ ఉంది. ఒకవేళ చెవిరెడ్డిని ఢీ కొనాలంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కనుక ఒంగోలు ఎంపీగా కనుక బరిలో కనుక దిగితే మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఎడదిరిగి తెలుగుదేశం పార్టీ సీట్లు ఇంతవరకు అనౌన్స్ కూడా చేయలేదు. ఆ క్రమంలో రాఘవరెడ్డిని ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈసారి మాగుంట ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తాడా, లేక మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించి మనకి మార్కాపురం, గిద్దలూరు, దర్శి ఈ ప్రాంతాల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా అనేది కూడా మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరికి సపోర్ట్ చేస్తాడని చెప్పేసి కూడా కొంత సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఎందుకంటే పెద్దన్నగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు రాజకీయాల్లో ఒక ఎలక్షన్ టైంలో ఆయన అవలంబించేటువంటి స్ట్రాటజీ వేరుగా ఉంటుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులకైతే తెలుసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రేపు జరగబోయే ఎన్నికలపై ఒంగోలు పార్లమెంటు ఒక ప్రత్యేక గెలుపు
చిరస్థాయిలో నిలుస్తుందని తెలుసుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.